హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోలో దుబాయ్ ఫ్రేమ్ అండ్ హాఫ్ డే దుబాయ్ టూర్ చూసాం కదా. ఈ వీడియోలో దుబాయ్ మాల్కి అయితే వెళ్ళిపోయాము. దుబాయ్ మాల్ గురించి చెప్పాలంటే ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షాపింగ్ మాల్. అండ్ ఈ మాల్ మనకి డౌన్ టౌన్ దుబాయ్లో బుర్జ్ ఖలీఫా పక్కనే ఉంటుంది. ఈ మాల్లో చాలా మేజర్ అట్రాక్షన్స్ ఉంటాయి. అందులో కొన్ని అట్రాక్షన్స్ అయితే ముందు వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ మాల్లో దగ్గర దగ్గర 1200 రీటైల్ స్టోర్స్ వరకు ఉంటాయి, ఇంక్లూడింగ్ లగ్జరీ బ్రాండ్స్. ఫస్ట్ వచ్చేసి దుబాయ్ అక్వేరియం అండ్ అండర్ వాటర్ జూ. ఇది దుబాయ్ మాల్లో 2 ఫ్లోర్స్లో ఉంటుంది. లోపల అయితే కొన్ని 1000 వెరైటీస్ ఆఫ్ మెరైన్ క్రియేచర్స్ని అయితే చూడొచ్చు. అండ్ లోపల ఆ టన్నల్ నుంచి వాక్ త్రూ కూడా ఉంటుంది. అవి కొన్ని స్పెషల్ టికెట్స్ తీసుకుంటే వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి దుబాయ్ డైనో. ఇది రియల్గా డైనోసార్ స్కెలిటన్ అంట. మాల్లో ఇది కూడా ఒక అట్రాక్షనే. నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి చైనా టౌన్. ఈ ప్లేస్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మొత్తం అంతా రెడ్ ల్యాంతర్స్, ఎల్లో ల్యాంతర్స్తో అండ్ కలర్ఫుల్ లైట్స్తో చాలా వైబ్రెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పెద్ద సైజులో ఉన్న టెడ్డీ బేర్. ఇదైతే పిల్లలకి చాలా బాగా నచ్చేస్తుంది. నెక్స్ట్ ఆ చైనా టౌన్ పక్కనే ఇలాగా టెడ్డీ బేర్స్ అన్నీ పెట్టేసి మధ్యలో ఐ లవ్ దుబాయ్ అని అయితే రాసుంది. ఆ టెడ్డీ బేర్స్ కూడా చాలా చిన్న చిన్న సైజులో ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ అర్థం కాలేదు. అదైతే బాగుంది. ఇది కూడా ఒక అట్రాక్టివ్ ప్లేసే మాల్లో అయితే. ఈ ప్లేసెస్ అన్నీ కూడా మాల్లో ఏమీ ఒక దగ్గర అయితే లేవు. మాల్ కూడా చాలా పెద్ద మాల్ కదా. ఒకటి నార్త్లో ఉంటే ఇంకోటి సౌత్లో ఉంటుంది. మాకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి కూడా 10 to 15 minutes టైం పట్టేసింది. సో మాకున్న టైంలో మేము కవర్ చేయగలిగినవి అయితే చేయగలిగాము. ఇది వచ్చేసి ఐస్ స్కేటింగ్ గ్రౌండ్. వాళ్ళంతా కూడా ఐస్ స్కేటింగ్ చేస్తున్నారు అక్కడ. ఇది కూడా వన్ ఆఫ్ ది అట్రాక్టివ్ ప్లేసే మాల్లో. దీన్ని హ్యూమన్ వాటర్ ఫాల్ అంటారు. దుబాయ్ మాల్ నుంచి బుర్జ్ ఖలీఫాకి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. మధ్యలో ఈ వాటర్ ఫౌంటైన్ షో జరుగుతుంటే అది కూడా చూసాము. ఇది ½ an hourకి ఒకసారి 4 minutes షో జరుగుతుంది. మామూలుగా అయితే 1 hourకి 4 minutes షో ఉంటుందంట. బట్ మేము వెళ్ళిన టైంలో వాళ్ళది నేషనల్ డే ఉంది కదా, అందుకని ½ an hourకి ఒకసారి పెట్టారు. వాటర్ ఫౌంటైన్ షో అయిపోయాక నెక్స్ట్ ఇక్కడ బుర్జ్ ఖలీఫాకి అయితే వచ్చేసాము. ఇదంతా కూడా క్యూ అనమాట. పైన 124th ఫ్లోర్కి వెళ్ళడానికి క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నాం. సో లిఫ్ట్లోకి అయితే వెళ్ళిపోయాము. చాలా హై స్పీడ్ ఎలివేటర్స్ ఇవి. వితిన్ 2 minutesలో 124th ఫ్లోర్కి వెళ్ళిపోయాము. ఆ లిఫ్ట్ లోపల ఎలా ఉందో చూసేయండి. లాస్ట్లో బుర్జ్ ఖలీఫా పైన ఎలా ఉందో అందరూ రివ్యూ ఇస్తారు, అది మాత్రం మిస్ కాకండి. వచ్చేసాము. సో ఫైనల్గా దుబాయ్లో బుర్జ్ ఖలీఫాలో 124th ఫ్లోర్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడి నుంచి దుబాయ్ సిటీ వ్యూ ఎలా ఉంటుందో చూసేయండి. మోస్ట్ బ్యూటిఫుల్ దుబాయ్ సిటీ వ్యూ అయితే చూడొచ్చు బుర్జ్ ఖలీఫా నుంచి. సో బుర్జ్ ఖలీఫా గురించి చెప్పాలంటే ఇది ఓవరాల్గా 828 meters హైట్ ఉంటుంది. అండ్ మొత్తం 163 floors ఉంటాయి. అందులో మనల్ని 124th and 5th వరకే అలౌ చేస్తారు. దాన్ని ఎట్ ద టాప్ అంటారు. 148th ఫ్లోర్ కూడా అలౌ చేస్తారనుకుంటా. అది ఎట్ ద టాప్ స్కై అంటారు విత్ సమ్ ప్రీమియం ప్రైసెస్. సో మేము పైకి వెళ్ళే టైంకి కింద వాటర్ షో చూసాం కదా, సేమ్ అదే షో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో పైనుంచి కూడా ఆ వాటర్ షో అయితే చూసేసి ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోయాము. సో అదనమాట మా డే 3 అయితే అలా జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్. ఎలా ఉంది పైన 124th ఫ్లోర్ ఎలా ఉంది? 124th ఫ్లోర్ ఎలా ఉంది? ఎలా ఉంది?